హలో ఎవ్రీవన్, ఇవాళ మనం టేస్టీ దొండకాయ చట్నీ చూసేద్దామా? ఎలా చేయాలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కొన్ని పల్లీలని ఇలా వేంపేసుకోండి. అవి పక్కన పెట్టేసుకుని మళ్ళీ అదే దాంట్లో కొన్ని నువ్వులు వేసుకుని వేంపించుకోండి. ఇవి రెండు పక్కన పెట్టుకున్నాక దొండకాయ ముక్కలు కట్ చేసుకుని మనం ఏ గిన్నెలో అయితే పెట్టాలనుకుంటున్నామో పొయ్యి మీద ఆ గిన్నెలో వేసేసుకోండి డైరెక్ట్గా. తర్వాత దానికి సరిపడా పచ్చిమిర్చి, మనకి ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిర్చి వేసుకోండి మీకు సరిపడా. ఇంకా కొత్తిమీర వేసుకుని అది పొయ్యి మీద పెట్టేయడమే. కారం సరిపోదంటే ఇంకా మిర్చి యాడ్ చేసుకోవచ్చు. పొయ్యి మీద పెట్టేసి ఉప్పు ఇంకా నూనె ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నూనె వేసేసి ఒకసారి తిప్పేసుకుని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసి కొంచెంసేపు అలా మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతూ ఉంటుందండి. కొంచెం మగ్గేసిందని అనిపిస్తే చూడండి, ముక్కెలా మెత్తగా అయిపోయింది అంటే మనకి వెజిటేబుల్ మగ్గిపోయింది అనమాట. అప్పుడు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా వేపుకున్న పల్లీలు నువ్వులు ఇలా మిక్సీ జార్లో వేంపేసుకుని తర్వాత మళ్ళీ ఈ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. అదే పొడిలో వేసుకొని ఇప్పుడు ఇంకా వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటే మన చట్నీ టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు దానికి తాలింపు కోసము ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుని లాస్ట్లో ఇంగువ యాడ్ చేసుకుంటే ఆ తాలింపుని చట్నీ వేసుకుంటే టేస్టీ చట్నీ